మంచి తెలివి జ్ఞాపక శక్తిని దయచేయాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కస్కుర్తి ఇమ్మానుయేలు పుష్పవల్లీలకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందులకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ రాబో రోజుల్లో దేవుడు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు తలంచిన తలపులు నెరవేరాలని, వారు చేస్తున్న పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని, మరియు మరణించిన కిరీటయ్య, అన్నమ్మ మరియు హృదయరాజుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఉన్నతగాను వారి బిడ్డ రోహిత్, నిర్మల కుమార్, సురేష్, రత్నకుమారి గారుల కుటుంబం కొరకు వారి బిడ్డ రాజేంద్ర బాబు, శ్రీకాంత్లను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, బిడ్డల చదువులో దేవుడు తోడుగా ఉండాలని, వారు చేస్తున్న ఉద్యోగాలలో దేవుడు తోడుగా ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరణించిన రోసియా, నిర్మల మేరీ గారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పెనుమాన భాను ప్రతాప్, అమృత కుమారి గారుల కుటుంబంకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, మరి వీరి బిడ్డలు భాను ప్రీతం, భాను ప్రీతకులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారి చదువులో దేవుడు తోడుగా ఉండి మంచి తెలివి జ్ఞానమును జ్ఞాపశక్తిని దయచేయాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు చేస్తున్న ఉద్యోగాలలో దేవుడు తోడుగా ఉండాలని, జీవితకాలం అంతా దేవుని చిత్తానుసారమే జరగాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. చల్లాపల్లి మైకేల్, వాణిగారుల కుటుంబంకు దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగాను, వారి బిడ్డలైన విద్యాసాగర్, సురేఖలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, విద్యాసాగర్ చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, సురేఖ చేస్తున్న ఉద్యోగములు దేవుడు తోడుగా ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మరణించిన కోల సీతయ్య, కోల నరసయ్య, కోల వెంకాయమ్మ, కోల రామయ్య, సాధు నాగయ్య, సాధు కొండమ్మ, సాధు శివగారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మందపల్లి సత్యబాబు గారి కుటుంబంలో మరణించిన మందపల్లి నాగరాజు, అర్జమ్మ, మందపల్లి దుర్గాభవాని, పలివెల అబ్బులు, జ్యోతి, రమణ, సుజాత, యేసు వీరుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. దమ్ము ప్రసాద్, రిచార్డ్స్, వాసంతి గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, షల్లా సోఫియా చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, గ్లాడీ చదువులలో దేవుడు తోడుగా ఉండి మంచి తెలివి జ్ఞానమును జ్ఞాపశక్తిని దయచేయాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు తలంచిన తలుపులు నెరవేరాలని, చనిపోయిన దిలీప్ బాబు, దేవదానం, సౌరమ్మ, అమర్నాథ్, మధ్యల ప్రభుదాస్, రోజ్మేరీ, దమ్ము ప్రసాదరావు, లీలమ్మ, దయమ్మ, ప్రభావతి, శౌరయ్య మరియు దిక్కులేని ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కె శశేలియమ్మ టీచర్ గారికి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని, మరణించిన జాకోబ్ మాష్ గారి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఇత్తడి జోసఫ్ టీచర్, పిఎం రోజమ్మ గారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మరణించిన తుమ్మలగుంట విజయ మాష్ గారు, తుమ్మలగుంట శివరమ్మ టీచర్ గారు, కుమారుడు జోసఫ్ ప్రసాద్ బాబు మాష్ గారు, కుమార్తె జోస్ఫిన్ తెరేసా, జోసఫ్ ప్రకాష్ బాబు గారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, జోస్ఫిన్ అంతోని, జోస్ఫిన్ ఆగ్నేస్లకు మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియు ఫాదర్ నావి కుమార్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు.
చిగురించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి, చిగురించిన ఆశలతో. చీకటిలో చిరుదీపము, వేదనలో మనశ్శాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మనశ్శాంతము. దివ్యమైన స్నేహము, శాంతిని దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి, యేసుని సన్నిధికి, యేసుని సన్నిధికి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం నూతన దైవార్చన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. మామూలు జనవరి ఏ విధంగానో దైవార్చన సంవత్సరములో ఆగమన కాలపు మొదటి వారం కూడా అలాగే. ఈ ఆగమన కాలానికి 4 వారాలు. ఈ 4 వారాలు కూడా దాదాపు తపస్సు కాలం లాగానే కథోలిక క్రైస్తవులైన మనము పాటిస్తూ ఉంటాం. ప్రభు యొక్క రాక కొరకు తపస్సు చేస్తూ మన ప్రార్థనలో, మనం దాన ధర్మ క్రియలలో మునిగి ఉండాలి అనేది తిరుసభ కోరిక. అందుకే మనం గురువు ధరించే ఊదా వస్త్రము అటువంటి ఒక భావాన్ని వెల్లడి చేస్తుంది. అనగా బూడిద పూసుకొని గోనె బట్టలు ధరించి ప్రజలు ఆ రోజుల్లో ఉపవాసం చేసేవారు. వారి పాపాలకు ప్రాయశ్చిత్తముగా ప్రభు యొక్క రాకకు తమ్ము తాము పరిశుద్ధపరచుకునే ఒక మనస్సుతో చేసే క్రియ ఇది. ఆ భావమే మనకు కూడా ఉండాలి. అంతేగాని క్రిస్మస్ పండుగ వరకు మనం ఒక రకంలో చెప్పాలంటే పశ్చాత్తాప హృదయముతో మనం ఉండాలి. క్రిస్మస్ పండుగ రోజే నిజమైనటువంటి సంతోషము, ఆనందం మనం పొందాలి. అందుకొరకు ఈ 4 వారాలు కూడా వ్యక్తిగతంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సత్క్రియ చేయడానికి నిర్ణయించుకోండి. కొంతమంది 3 పూటల్లో ఒక పూట వారు భుజించకుండా ఉపవాసం ఉండి తమ్ము తాము తయారు చేసుకునే ఒక రకం, లేక 2 పూటలు తినకుండా ఒక పూట మాత్రమే భోంచేసి ఉండే ఒక రకం, లేక ఇతర దాన ధర్మ క్రియలు కావచ్చు, శారీరకమైనటువంటి క్రియలు కావచ్చు. ఇవన్నీ కూడా మనల్ని మనం తయారు చేసుకునే భాగాలు. దీనితో ప్రార్థన అదే చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈరోజు దీపావళి పూజలో పాలు పంచుకోవడానికి ముందుగా మనము మన పాపాల కొరకు పశ్చాత్తాపడి ఒక కొత్త జీవితం ప్రారంభిస్తామని ప్రభుకు వాగ్దానం చేసుకుందాం. ఈ పూజ నెరవేర్చే యోగ్యుల మగుడుగా మన పాపంలో ఒప్పుకుందాము.
పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ఏలిన వారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. మాకై మనవి చేయ పిత కొడి ప్రక్కగా కూర్చొని ఉన్న ఏలిన వారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మృత్యము చేర్చుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, రానున్న క్రీస్తుకు ధర్మక్రియలతో ఎదురేగుటకు మీ బిడ్డలమైన మేము సంతసముతో ఎదురు చూచుచున్నాము. వారు వచ్చినప్పుడు మేము వారి కుడి ప్రక్కన నిలిచి ఉండుటకును స్వర్గరాజ్యములో ప్రవేశింప యోగ్యులమగుటకును మీ కృపను అనుగ్రహింపము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ నిలుచుకొని ఉండండి. మన క్రైస్తవ సంప్రదాయంలో ప్రభు యొక్క రాక కొరకు మనము చేతులలో దీపములు ఎత్తిపెట్టుకొని అవి వెలుగుచుండగా ప్రభు రాక కొరకు కాచుకొని ఉండాలన్నటువంటి ఒక భావం మన తిరుసభలో చెప్పబడుతుంది. ముఖ్యముగా ప్రభు చెప్పినటువంటి ఉపమానాల్లో 10 మంది కన్యకలు వెలుగుచున్న దీపములు చేతబూని ప్రభు రాక కొరకై కాచుకొని ఉన్నట్టే మనం కూడా ఉండాలి అన్న ఒక భావం మనం వెల్లడి చేస్తూ ఈ 4 ఒత్తులను వారానికి ఒక ఒత్తిగా మనం వెలిగించుకుంటాం. ప్రభువు యొక్క రాక వెలుగు ఈ లోకానికి వచ్చినట్టు నిజమైనటువంటి వెలుగు ప్రభువే. ఈ లోకానికి వెలుగు నేనే అని ప్రభు అన్నారు. కాబట్టి ఆ ప్రభు యొక్క రాకే ప్రభు యొక్క పుట్టుక. ప్రభు యొక్క రాకకు మనము వెలుగుచున్న దీపములతో కాచుకొని ఉండాలి అన్న భావంతో ఇప్పుడు ఈ ఒత్తిని వెలిగించుకుందాం. పాట పాడతారు. ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను. స్వామి నా వెలుగు, స్వామి నా రక్ష, ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను. స్వామి నా ప్రాణ దుర్గమయుండ, ఎవరికి నేను భయపడను. స్వామి నా ప్రాణ శరణమయుండ, వెరువను నేను ఎవరికి, వెరువను నేను ఎవరికి. స్వామి నా వెలుగు, స్వామి నా రక్ష, ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను. మార్గమునను దూరినను వారే తడబడి కూలెదరు, వైరి వర్గమునాపైకెత్తిన వెరువను నేను ఎంతైనా, వెరువను నేను ఎంతైనా. స్వామి నా వెలుగు, స్వామి నా రక్ష, ఎవరికి నేను భయపడను,
మొదటి పట్టణము. ధర్మశీలుడైన దావీదు వంశజుని ఒకరిని నేను రాజుగా ఎన్నుకొంటిని. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు యూదా ప్రజలకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకుని రోజులు వచ్చుచున్నవి. ఆ రోజులలో ఆ కాలమున దావీదు రాజు వంశము నుండి నీతిగల కొమ్మను చిగురింపజేయును. అతడు దేశమంతటా నీతిని ధర్మమును పాటించును. ఆ కాలమున యూదా రక్షణము బడియును, యెరూషలేము భద్రముగా నుండును. ప్రభు మనకు రక్షణము అని ఆ నగరమునకు పేరుండుదురు. ఇది ప్రభు వాక్కు. అందరూ భక్తి కీర్తన. ఆత్మను నీ వైపు త్రిప్పియున్నాను. ప్రభు, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకెరిగింపుము. నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధ చేయుము. అందరూ నీ వైపు త్రిప్పియున్నాను. ప్రభు నా ఆత్మను నీ వైపు త్రిప్పియున్నాను. దినమంతియు నీ కొరకై వేచియుందును. ప్రభు మంచివాడు, ధర్మవర్తానుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియజేయును. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్ములకు తన మార్గమును బోధించును. అందరూ నా ఆత్మను నీ వైపు త్రిప్పియున్నాను. ప్రభు నా ఆత్మను నీ వైపు త్రిప్పియున్నాను. ప్రభు నిబంధనములను ఆజ్ఞలను పాటించు వారిని ఆయన ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపించును. ప్రభువుకు భయపడువాడు అతనికి సన్నిహితులగుదురు. అతడు తన నిబంధనలను వారికి తెలియజేయును. అందరూ నా ఆత్మను నీ వైపు త్రిప్పియున్నాను. ప్రభు నా ఆత్మను నీ వైపు త్రిప్పియున్నాను. ప్రభు నా ఆత్మను నీ వైపు త్రిప్పియున్నాను. నా ఆత్మను నీ వైపు త్రిప్పియున్నాను. నీ వైపు త్రిప్పియున్నాను. మన ప్రభువగు యేసు వచ్చినప్పుడు నీ హృదయములను పరిశుద్ధత యందు గట్టిపరచును. రెండవ పట్టణము. పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మరియు 4వ అధ్యాయము 2వ వచనం వరకు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనము మరియు 4వ అధ్యాయము 2వ వచనం వరకు. సోదరులారా, మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభు మిమ్ము పరస్పర ప్రేమయందును మానవులందరి పట్ల ప్రేమయందును వర్ధిల్ల చేయునుగాక. ఈ విధముగా మీ హృదయములను
ఆయన గట్టిపరచును. మన ప్రభువగు యేసు ఆయన పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు మన దేవుడును తండ్రియగు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమై నిందారహితులగుదురు. కావున సోదరులారా, దేవుని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలేనో మా నుండి మీరు నేర్చుకొంటిరి. మీరు ఇప్పుడు చేయుచున్నట్లే ఇంకను అధికముగా అట్లే జీవించుచు అభివృద్ధిని సాధింపవలనని మేము మిమ్ము ఇప్పుడు ప్రభువగు యేసు నామమున బ్రతిమాలుచున్నాము, హెచ్చరించుచున్నాము. ఏలైనా యేసు ప్రభువు అధికారమున మేము మీకు ఎట్టి ఉత్తర్వులను జారీ చేసితిమో మీకు ఎరుకయే కదా. ఇది ప్రభువాక్కు. వినుడి వినుడి సువార్తను, వినుల కమ్మని వార్తను. వినుడి వినుడి సువార్తను, వినుల కమ్మని వార్తను. కనుడి కనుడి శ్రీ యేసును, భువిలో చక్కని మాటను. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. వినుడి నా మాట విన్నారా, రాతి పునాది ఇంటికి సాక్షులు. నా మాట విన్నారా, రాతి పునాది ఇంటికి సాక్షులు. జడివానలు కురిసిన గాని, పెనుగాలులు వీచిన గాని. జడివానలు కురిసిన గాని, పెనుగాలులు వీచిన గాని. అభయం కాపరి యేసయ్యా, దిగులే లేదు కనాకయ్యా. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. భూమిలో చక్కని మాటలు. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకాసు గారు రాసిన సువిశేషములోని భాగము. ఇరవై 21 అధ్యాయము 25 నుండి 28 వరకు మరియు 34 నుండి 36 వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, సూర్య చంద్ర నక్షత్రములో సూచనలు కనిపించును, భూమిపై జాతులకు గడ్డు కాలము దాపరించును, సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లోల మగుదురు, ఎలయన అంతరిక్ష శక్తులు కంపించును, ప్రజలు ప్రపంచమున
సంభవింప ఉన్న విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు. ఇవన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఎలయన మీ రక్షణ కాలము సమీపించుచున్నది, ఆసన్నమైనది. మరియు తుచ్చ విషయాశక్తితోనూ త్రాగుడుతోనూ చీకుచింతలతోనూ మీరు మందమతులుగాక అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చి పడును. ఎలయనా ఆ రోజు భూలోకవాసులందరిపై వచ్చును. మీరు రానున్న సంఘటన నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలవబడుటకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి సువిశేషములో చివరి వాక్యమైనటువంటి మీరు ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు అన్న విషయం మీద ధ్యానం చేసుకుందాం. అంతకుముందు తుచ్చ విషయాశక్తితోనూ త్రాగుడుతోనూ చీకులు చింతలతోనూ మీరు మందమతులుగాక అప్రమత్తులై ఉండు అని ప్రభు చెప్పుచున్నారు. ఈ మాటలకు అర్థమేమిటి? తుచ్చ విషయ శక్తితోనూ అంటే మోహము భోజన ప్రియము, త్రాగుడుతోనూ అనేది త్రాగుడు ద్వారా వచ్చే సోమరితనము. మూడోది చీకు చింతలతో అంటే అత్యాశ, గర్వము, అసూయ, కోపము. ఒక రకంలో చెప్పాలంటే ఈ మూడు మాటలు కూడా 7 మూల పాపాలని సూచించుచున్నవి. తుచ్చ విషయ శక్తితోనూ అన్నప్పుడు భోజన ప్రియముతోనూ మోహముతోనూ, భోజనం ఎక్కువగా ఒంటిలో ఎక్కువ శక్తి చేరినప్పుడు మోహ వాంఛలు ఎక్కువ అవుతాయి. అలాగే త్రాగుడుతోనూ నువ్వు త్రాగినప్పుడు మత్తుతో నిద్రపోతావు, సోమరి అవుతావు. చీకు చింతలతో అన్నప్పుడు ఇకలోక విషయాల మీద దిగులు, అందువల్ల అత్యాశ, తద్వారా గర్వము, తద్వారా అసూయ, ఇక కోపము. ఈ 7 దుర్గుణాలు కూడా ఈ 3 మాటల్లో చెప్పబడి ఉన్నాయి. అదే విషయాన్ని యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, ఈ లోకములో ఉన్నదంతయు మొదటిగా శారీరక వ్యామోహము, రెండోది దృష్టి వ్యామోహము, మూడోది జీవితమందలి అహంభావము. ఈ 3 ముక్కల్లో యోహాను 7 మూల పాపాలని మళ్ళా వివరిస్తున్నారు. శారీరక వ్యామోహము అన్నప్పుడు భోజన ప్రియము, తద్వారా కలిగే మోహము, తద్వారా కలిగే సోమరితనము. ఈ 3 పాపాలు కూడా ఈ శారీరక వ్యామోహములో ఇమిడి ఉన్నాయి. అలాగే దృష్టి వ్యామోహము అన్నప్పుడు తద్వారా వచ్చేది అత్యాశ, అన్నీ కావాలి అన్న కోరిక. ఇక మూడోది జీవితమందలి అహంభావము. అహంభావం అన్నప్పుడు గర్వము, తద్వారా కలిగే కోపము, దానికి పుట్టే పిల్ల అసూయ. ఈ 3 దుర్గుణాలు కూడా ఈ 7 పాపాలు సూచించుతున్నాయి. మత్తయి సువార్త 24:37 చూస్తే, నోవా కాలంలో ఎట్లు ఉండెనో అలాగే మనుష్య కుమారుని కాలంలో కూడా ఉండును. తినుచు త్రాగుచు వివాహం చేసుకొనుచు ఇచ్చి పుచ్చుకొనుచు ఉన్నారు. వారు ఊగించిన సందర్భంలో
వెళ్ళవ వచ్చి వారిని ఎత్తుకొని పోయినది అని అంటారు. జాన్ కే యంగ్ అన్నటువంటి ఒక రచయిత తన పుస్తకంలో ఇలా అంటాడు: మానవునికి ఉన్నటువంటి ఆకలి, దప్పి మరియు లైంగిక వాంఛ మరియు నిద్ర, ఈ 4 కూడా అటు జంతువులకు ఉన్నవియే అని అంటాడు. జంతువులకు మానవులకు ఉన్నటువంటి ఈ 4 కోరికలు, 4 వాంఛలు అనేది ఒక రకంలో అత్యవసరమైనను మితము మించిపోతే, చట్టానికి విరుద్ధమైతే అది ఒక జంతు స్వభావముతో ఒకటవుతుంది అంటాడు. మన మెదడులో హైపోథాలమస్ అన్నటువంటి ఒక్క భాగము ఈ యొక్క 4 విషయాల్ని అది కంట్రోల్ చేస్తుంది అని అంటాడు. అనగా ప్రతి ఒక్కటి సరి సమానమైన రీతిలో, చట్టానికి విరుద్ధంగా కాకుండా, వయసుకు మించిన రీతిలో కాకుండా, దేవుడు ఏదైతే అనుమతించున్నాడో ఆ రీతిలో ఉపయోగించుకోవటమే అది నిజమైనటువంటి ఒక మానవత్వం. మంచి చెడు తెలుసుకోగలిగిన విచక్షణ జ్ఞానమే దీన్ని మనల్ని నడిపించే ఒక భావం. అమెరికాలో 272 కిలోలు ఉన్నటువంటి ఒక ఆమె డాక్టర్ దగ్గరికి పోయింది. 75 కిలోలు అంటేనే వెయిట్ ఎక్కువ అని అన్నట్టు, 272 కిలోలు అంటే ఇక మనం ఊహించుకోవచ్చు. డాక్టర్ గారు ఆమెకు చెప్పారు, అమ్మా నువ్వు తక్కువగా తినాలి అంటే, ఎక్కడ తక్కువగా తినేది, తిని 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 పొట్ట అది కొండ బానయ్యి ఎంత వేసినా నిండకుండా ఉంటే, ఇక తింటూనే ఉంటే ఇక మనిషి తగ్గేది ఎక్కడ? డాక్టర్ గారు చూశారు, ఇది ఎట్ట కాదు అని ఆమెకు ఆపరేషన్ చేసి పొట్ట సైజు దాదాపు 3/4 భాగం తీసేసి ఒక పావు భావమే పెట్టారు. అంటే ఆమె భోంచేసినప్పుడు తొందరగా కడుపు నిండిపోతుంది. కడుపు నిండిపోతే ఇక తన బుద్ధి కావదు. ఇక అలా అయ్యేటప్పటికి 1 సంవత్సరానికి ఆమె పూర్తిగా తగ్గిపోయింది. ఎప్పుడైతే పొట్ట నిండి ఉంటుందో మత్తు ఎక్కువ అవుతుంది. మత్తు ఎక్కువైనప్పుడు నిద్ర ఎక్కువైనప్పుడు ఇక ప్రార్థన చేయాలనేటువంటి ఒక కోరిక అసలు కలగదు. ఎప్పుడైతే దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ సత్సంబంధమైన ఆ ప్రార్థన భావం తగ్గిపోతుందో, ఇక్కడ దేవుని పట్ల మనకు ఆ ఆశ, ప్రేమ, భక్తి కూడా తగ్గిపోతుంది. తక్కువ ప్రార్థన అయితే ఇక ఎక్కువ నిద్ర అని అర్థం. ఎప్పుడైతే ఎక్కువ నిద్ర అయిపోయి ప్రార్థన తగ్గిపోతుందో దేవుని మీద ఉన్నటువంటి ఆ తలంపు కానీ దృష్టి కానీ కొద్దిగా తగ్గిపోతుంది. కొంతమందికి గుళ్ళో కూర్చొని ప్రార్థన చేయాలంటే ఎర్రజీమల పొట్ట మీద కూర్చున్నట్టే, ఎప్పుడెప్పుడు లేచి బయటికి పోదామా అని ఉంటుంది. ఒకవేళ గుళ్ళో ఉన్నా కూడా మనసంతా రకరకాలైన పనుల గురించి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ పని కాలేదే, ఈ పని కాలేదే, లేక ఇది చేయలేదే, అది చెప్పలేదే అన్నటువంటిది. మనస్సు నిలకడ లేనటువంటి ఒక పరిస్థితి. అందుకే ప్రభు ఈరోజు అంటున్నారు చివరి వాక్యంలో, కావున మీరు మేల్కొని ఉండి ప్రార్థన చేయుడు. ప్రభు ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. అందువల్ల మనం మేల్కొని ఉండి ప్రార్థన చేయాలని కోరుతున్నారు. గెత్సెమనీ తోటలో ప్రభు మీరు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయండి, నేను అల్లంత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుంటానని చెప్పి వచ్చేటప్పటికంతా నిద్రపోతున్నారు. ఎన్నిసార్లు? 3 సార్లు. అప్పుడు ప్రభు ఏమన్నారు? మీరు శోధనకు లోను కాకుండా ఉండుటకై మేలుకొని ప్రార్థన చేయండి అని చెప్పి, ఆత్మ ఆసక్తి కలిగి ఉన్నను దేహము దుర్బలముగా ఉన్నది అన్నారు. శరీరం యొక్క పరిస్థితి ఎట్టంటే, సినిమా అయితే 3 గంటలు వేసేపోయినా గట్టిగా కూర్చొని చూస్తాం. కానీ గుళ్ళో ఒక 30 నిమిషాలు చక్కగా కూర్చోవాలంటే అది శరీరానికి ఇష్టం ఉండదు. శరీరం యొక్క భావమే ఈలోక సంబంధమైందే కాబట్టి
పరలోక సంబంధమైన విషయాలు అది పట్టించుకోదు. పుణిత పౌలుడు తెస్సలోనికా ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 2వ వచనములో, ఏలైన ప్రభు దినము రాత్రి వేళ దొంగ వలె వచ్చునని మీకు తెలియదా అని అంటారు. దొంగ ఎప్పుడు రాత్రిపూటే వస్తాడు అంటే కనీసం ఆ రోజుల్లో, ఈ రోజుల్లో పగట్లో వచ్చే దొంగలే ఉన్నారనుకోండి. కాబట్టి రాత్రిపూట చీకటిలో దొంగ వచ్చేటప్పుడు ఎవరు చూడకుండా ఉండటకై వాడు రాత్రిపూట వస్తాడు. కానీ ఎప్పుడు వస్తాడు అని తెలిసి ఉంటే మనం అప్రమత్తంగా ఉండొచ్చు. అదే వాక్యాన్ని దర్శన గ్రంథములో 3వ అధ్యాయం 3వ వచనములో, కనుక మీకు ఏమి బోధించబడినదో దాన్ని మీరు ఎట్లు వింటిరో జ్ఞాపకముంచుకొనుడు, దాన్ని అనుసరించి మీ పాపం నుండి విముఖులు కండు, మీరు మేల్కొననిచో నేను దొంగ వలె మీపై వచ్చి పడిదను. ప్రభువే ఈ మాట అంటున్నారు, నేను దొంగ వలె వచ్చి మీ మీద పడిదను. ప్రభు యొక్క రాక ముందు ఒక హెచ్చరిక అనేది ఉండదు. అందుకే మన పిసి బాలస్వామి బిషప్ అనేవారు, మంచి మరణం అనేది కొద్ది కాలం పడకలో ఉండి కనీసం ఒక 3 నెలలు నిలవలేక, కూర్చోలేక, తినలేక, నిద్రపోలేక అట్టా కొద్దిగా క్షీణిస్తూ ఇక ఆ 3 నెలల్లో వినయాన్ని పూర్తిగా నేర్చుకొని పాపాల పట్ల పశ్చాత్తాపపడి పదే కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేసి చివరికి మంచి పాప సంతనం చేసుకొని దివ్య సర్ప్రసాదం లోకొని వ్యాధిగ్రస్తుల అభ్యంగం పొంది మరణిస్తే అదే మంచి మరణం అంటారు. హఠాత్తుగా మరణించారంటే అప్పుడు ఆత్మ తయారింపుగా ఉందో లేదో, ఆ దీపం వెలుగుతుందో లేదో. అందుకే దొంగ వలె ప్రభు వచ్చును అని అంటున్నాం. మొన్న కొన్ని సంవత్సరాలకు ముందు సింగరాయకొండలో ఈ నేషనల్ హైవే ముందు పోతుంది, కింద ఈ బ్రిడ్జ్ కింద జనం వెళ్తున్నారు. ఒక అబ్బాయి తన మోటార్ సైకిల్లో ఫాస్ట్గా ఆపకని చెట్టు వస్తున్నాడు. ఇంకొక అబ్బాయి, ఇద్దరు కుర్రవాళ్లే, ఇంకొక అబ్బాయి తన మోటార్ సైకిల్లో ఇటు నుంచి అటు వెళ్తున్నారు. ఒకరు వచ్చేది ఒకరు చూడలేదు, ఎవరు రాలేదు కదా అని అనుకున్నారు. ఇద్దరు ఒకేసారి ఢీకొనగా అక్కడే ఇద్దరు చనిపోయారు. వాళ్ళు ఆ రోజు అలా చనిపోతారని వాళ్ళు ఊహించారా? అందుకే ప్రభు అన్నారు, ప్రభు యొక్క రెండో రాక బహిరంగంగా ఉంటుంది, దాని గురించి దిగులేదు. కానీ మన మరణమే ప్రభు యొక్క రెండో రాక. అందుకే దర్శన గ్రంథంలో 16వ అధ్యాయం 15వ వచనములో, ఆలకింపుడు, నేను దొంగ వలె వచ్చుచున్నాను, మెలకువగా ఉండి తన వస్త్రములు కాపాడుకొనివాడు ధన్యుడు, అప్పుడు అతడు దిగంబరుడుగా తిరగవలసిన అవసరం తప్పును. ఇదేంది ఇది? వస్త్రములు కాపాడుకొనుట అన్న మాట ఇక్కడ వస్తుంది అని అంటే, ఒక రకంలో చెప్పాలంటే ఆ రోజుల్లో దొంగ వలె వచ్చునన్న మాట హీబ్రూ ప్రజల్లో ఎప్పుడు వాడేవారంటే, లేవియల గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనం 13 మనం చదివితే, బలిపీఠం మీద అగ్ని ఆరిపోరాదు. దేవాలయం ముందు ఒక 10 అడుగులకు 10 అడుగు ఉన్నటువంటి ఒక పెద్ద పీఠం ఉండేది. ఆ పీఠం మీద కట్లు వేసి నిప్పు మండుతూ ఉండాలి. బలి పశువును తెచ్చినప్పుడు దాన్ని కోసి ఆ నిప్పు మీద వేసి కాల్చటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కొవ్వు పదార్థాలు నూనె కాబట్టి అవి బాగా గనగన మండుతూ ఉంటాయి. మరి సాయంత్రం అయింది కదా, ఎవరు రాలేదు కదా, ఇక ఆర్పేస్తే అంటే ఉదయం మళ్ళా మొదలుపెట్టేటప్పుడు అంత పెద్ద మంట పెట్టాలంటే చాలా టైం అవుతుంది. అందువల్ల దేవుడు ఏం చెప్పారు, ఆలకింపుడు, నేను దొంగవలే వచ్చుచున్నాను, మెలకువగా ఉండి తన వస్త్రములు కాపాడుకొనివాడు ధన్యుడు అన్నాడు. ఈ వస్త్రం అన్న విషయానికి వచ్చేటప్పుడు ఈ మంట ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆడున్న యాజకుడిది. ఆ యాజకుడి మీద
వాడు ప్రతి ఉదయము యాజకుడు దాని మీద కట్టులు పేర్చును, ఆ నిప్పుల మీద దహన బలిని అర్పించును, సమాధాన బలిలోని కొవ్వును కాల్చును. బలిపీఠం మీద నిప్పు ఎల్లప్పుడూ మండుచూనే ఉండవలెను, అది ఆరిపోరాదు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ మోయిసునకు, ఇశ్రాయేలు ప్రజలకు. అందువల్ల ఆ మంట ఆరిపోకుండా ఉండాలి. రాత్రిలో దాన్ని ఎవరు బలి సమర్పించరు. మరి ఆ మంట గనగన మండుతూనే ఉండపోయినా కనీసం ఆ నిప్పు రవ్వలు అలాగే ఉండాలి. ఉదయం మళ్ళా మొదలుపెట్టేటప్పుడు తొందరగా మొదలవుతుంది. ఎవరైతే ఈ బాధ్యతలు స్వీకరించారో కొంతమంది యాజకులు అప్రమత్తులుగా ఉండకుండా నిద్రపోయేతారు. అలా నిద్రపోయేటప్పుడు రాత్రిపూట అప్పుడప్పుడు ప్రధాన యాజకుడు దాన్ని పరిశీలించడానికి వస్తారు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన దొంగ వలె వచ్చును. అలా వచ్చినప్పుడు ఆ యాజకుడు పొయ్యి ఆరిపోతుంది, బలిపీఠం మొదలైనటువంటి నిప్పులు ఆరిపోతున్నాయి. ఈ దరిద్రుడు బాగా గొరకబెట్టి నిద్రపోతున్నాడు. అంటే ఆయన కోపముతో ఆడున్నటువంటి శాటలో ఆ నిప్పు రవ్వలు కొద్దిగా తీసి ఆ నిప్పు రవ్వలతో శాటను అట్టే తీసిపోయి వాడు పడుకున్నటువంటి వస్త్రం కింద పెట్టేసి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి నిప్పు మంట శాఖ తగలగానే అప్పుడు లేచి పరిగెత్తుకొని వెళ్ళి ఆ పరిస్థితుల్లో ఆ వస్త్రాలు కాలిపోతాయి. కాలిపోయే వస్త్రాలు వదిలిపెట్టి ఇక వస్త్రహీనుడై పరిగెత్తుతాడు. అందుకే ప్రభు అలాగ ఉన్నారు. ఆలకింపుడు, నేను దొంగ వలె వచ్చుచున్నాను, మెలకువగా నుండి తన వస్త్రములు కాపాడుకొని వాడు ధన్యుడు. అప్పుడు అతడు దిగంబరుడుగా తిరగవలసిన అవసరం ఉండదు. కాబట్టి ప్రధాన యాజకుడే దొంగ వలె వచ్చేవాడు అనేది ఆ రోజుల్లో ఉండేది. అందుకే ఆ యొక్క మాటను ఇక్కడ ప్రభు కూడా వాడారు. కాబట్టి ప్రభు యొక్క రాక ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండునో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం సిద్ధముగా ఉండాలి. ఇప్పుడు మీరు మేల్కొని ప్రార్థన చేయుడు అన్నారు. మనకు ప్రార్థన చేయడానికి ఆ ఇంట్రెస్ట్, ఆ ఆశ లేకపోవడానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు ఒక వ్యక్తి పాపములో ఉన్నారో అప్పుడు అతనికి ప్రార్థన చేయాలనేటువంటి ఆశ కలగదు. ఎప్పుడు ఒక వ్యక్తి బురదలో ఉన్నాడో అడుసు దొక్కిన వాడు ఇంట్లో కాలు పెట్టడానికి ఇష్టపడడు. తన కాళ్ళంతా అడుసులో తొక్కి ఉన్నాడు కాబట్టి, బురదగా ఉంది కాబట్టి నేను ఇంట్లోకి ఎట్ట వెళ్ళేది అని ఇంటి బయటే ఉంటాడు. అలాగే ఎప్పుడైతే ఒక ఆత్మ పాపములో నివసిస్తుందో ఆ ఆత్మ యొక్క పరిస్థితి అలాగే ఉంటుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనములో, మీ పాపములు మీకును దేవునికి మధ్య అడ్డుగానున్నవి, మీ దోషముల వలన ఆయన తన మొహమును మరుగు చేసుకొని మీ వేడుకోలను ఆలకింపడాయను. ప్రార్థన చేయకపోవడానికి కారణం అదే. దేవుడు మహాపరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని ముందు నేను ప్రార్థన చేయాలంటే నా పాపం ఒప్పుకొని నేను ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని ఇక ఆయనతో సఖ్య పెడితే ఇక నేను చేయగలను. ఎప్పుడైతే నాలో పాపం ఉన్నదో అప్పుడు ప్రార్థన చేయడానికి ఒక ఇంట్రెస్ట్ రాదు. కీర్తన 66:18లో, నా హృదయము దోషముతో ఉండినేని ప్రభు నా వేడుకోలను ఆలకింపడు. నా హృదయము దోషముతో నిండి ఉండొచ్చో నా ప్రార్థన దేవుడు ఆలకింపడు అన్న విషయం ఆ ఆత్మకు తెలుసు. అందువలనే ఆ వ్యక్తి, ఆ ఆత్మ ప్రార్థన చేయడానికి ఇష్టం చూపించదు. 1 యోహాను 1:9లో, కానీ దేవుని ఎదుట తన పాపములు ఒప్పుకొనినచో
ఆయన మన పాపులు క్షమించి మన అవినీతి నుండి మనల్ని శుద్ధి చేసి నీతిని చేకూర్చును. ఏలైనా ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు. నేను బురద దొక్కానని చెప్పి నేను గుడి బయటే ఉంటే ఎట్టా? కడుక్కో, శుభ్రపడు, స్నానం చెయ్యి, మళ్ళా లోపలికి రా, పాప సైతనం చేసుకో, పరిశుద్ధ హృదయముతో ప్రభు చెంతకు రా. ఎక్కడైతే ఒక ఆత్మలో పాపం ఉన్నదో ఆ వ్యక్తి దేవుని చెంతకు రావడానికి ఇష్టపడడు, ప్రార్థన చేయడానికి ఇష్టపడడు. మేలుకొని ప్రార్థన చేయడం అనేది ఇక అసలే ఉండదు. కాబట్టి ఇది మొదటి ప్రాబ్లం. పాపములో ఉన్నటువంటి ఆత్మ ప్రార్థన చెయ్యదు, తప్పించుకొనే తిరగాలని. ఇక రెండోది, రోమియోలకు రాయబడిన లేఖ 8:13 ఏలైనా మీరు శరీరానుసారులై జీవించరచో తప్పక మరణింతురు, కానీ ఆత్మచే పాప క్రియలను మీరు నశింపజేసినచో మీరు జీవింతురు. అనగా శరీరేచ్ఛతో ఉన్న వ్యక్తి, శరీర వాంఛలతో జీవించే వ్యక్తి దేవుని చెంత నిలబడి ప్రార్థన చేయడు. ఒకవైపు పాముతో కాపురం చేస్తూ నువ్వు పావురముతో కాపురం చేయలేవు. పాపముతో కాపురం చేస్తూ దేవునితో నువ్వు సంభాషించలేవు. శరీర ఇచ్చలన్నీ కూడా పాపానికి సంబంధించినవే. కాబట్టి పాపపు వాంఛలో ఉన్నటువంటి వ్యక్తి ఇక ఉప్పు నీళ్లు తాగుతుంటే ఇంకా దాహమైనట్టే, ఆ దాహం తీర్చడానికి ఇంకా నీళ్లు తాగినట్టే పాపములోని మునిగి మునిగి తేలుతూ ఉంటారు తప్ప దేవుని క్షమక్షానికి రావాలని కోరిక కలగదు. ఇది రెండో ప్రాబ్లము. మూడోది, ఏ ఒక వ్యక్తి శరీరేచ్ఛతో జీవిస్తారో వారు స్వార్థపరులై ఉంటారు. యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 14 ఆయన చిత్తానుసారముగా గాక, ఆయన చిత్తానుసారముగా ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినునని మనము ఆయన యందు ధైర్యం గలవారై ఉన్నాము. దేవుని చిత్తానుసారం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక దాన్ని ఆలకించును. నా చిత్తానుసారం అన్నప్పుడు స్వార్థమైన ప్రార్థన. ఏ ఒక వ్యక్తి స్వార్థమైన ప్రార్థన చేస్తారు? శరీరేచ్ఛతో జీవిస్తున్నట్టు వ్యక్తి, నాది నాకు అన్న భావం ఉన్న వ్యక్తికి ఆత్మానుసారంగా దేవుని చిత్తమే నెరవేరాలని కోరుకోక నా చిత్తమే నెరవేరాలని ప్రార్థన చేస్తారు. అటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకింపడు. గెత్సమని తోటలో యేసు ప్రభు, తండ్రి నీ చిత్తమైతే ఈ శ్రమల పాత్ర నా నుండి తొలగిపోవునుగాక అని చెప్పినను చివరికి నా ఇష్టం కాదు మీ చిత్తమే నెరవేరు నిమ్ము అన్న. మన ప్రార్థనలో మనం అడిగింది మనం పొందకుండా పోయేదానికి కారణం ఎందుకంటే మనం మన చిత్తం కోరుకుంటున్నాం కాబట్టి. యాకోబు లేఖ 4:3 మీరు దుర్ఉద్దేశము అగుటుగా చేతనే మీ ఉద్దేశములు దుర్ఉద్దేశములు అగుట చేతనే వాటిని మనం పొందలేకపోతున్నాము. భోగానుభవమును మీరు వెతుకుతున్నారు కదా. సుఖానికి సంబంధించినటువంటి కోరికలే మనం కోరుతున్నాము. అది దేవుని చిత్తానుసారం కాదు, దుర్ఉద్దేశముతో కూడినది. అందువల్లనే మనం అడిగినది మనం పొందట్లేదు. కాబట్టి ఏ ఒక వ్యక్తి శరీరేచ్ఛతో జీవిస్తారో వారి ప్రార్థన అంతా కూడా స్వార్థపరమైన ప్రార్థనగానే ఉంటుంది. ఆ స్వార్థపరమైన ప్రార్థన దేవుడు ఆలకింపడు.
ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 3-4లో స్వార్థముతో కానీ అహంభావముతో కానీ ఎట్టి పనియు చేయకుడు, వినయాత్ములై ఇతరులను మీకంటే అతిథులుగా భావింపుడు. కాబట్టి స్వార్థముతో అన్నప్పుడు ఇక సోదర ప్రేమ లేదని అర్థం. అటు దైవ ప్రేమ లేదు, సోదర ప్రేమ లేదు. ఆ రెండు లేనటువంటి ప్రార్థనకి అసలు విలువే లేదు. ఎప్పుడు గుళ్ళోకి వచ్చినా నాది, నాకు, మా ఇంటికి, మా బిడ్డలకు అన్నట్టే భావమే తప్ప ఇతరులకని, లోకముకని కాదు, దేవునికని అనేటువంటి పొగడ్తలు లేదు. అటువంటి ప్రార్థనకి అసలు విలువ లేదు. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని ఆలకించరు. కాబట్టి స్వార్థం అనేది ప్రార్థనకి అడ్డుగోడగా ఉన్నది. ఇక 4వది మన్నించరాని మనసు. ఒక వ్యక్తి ఎప్పుడైతే విరోధ భావాన్ని కొనసాగిస్తూ పెంచి పోషిస్తూ ఉంటారో, ద్వేషము కలిగి ఉంటారో, అటువంటి వాళ్ళ యొక్క ప్రార్థనకి అసలు విలువే లేదు. మసిగుడ్డకు నువ్వు ఎంత షంటు కొట్టినా ఇంకా కంపు అవుతుందే తప్ప అది వాసన రాదు. వినయము మరియు మన్నించే స్వభావం. ఈ లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు? పోనీలే, దేవుడు చూసుకుంటారు, జరిగిందేదో జరిగిపోయింది, మళ్ళీ మామూలుగా ఉందాం అన్న భావముతో మనం కలుసుకొని మెలుసుకొని సమాధానంగా జీవించినప్పుడు ఆ ప్రార్థనకి విలువ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మన్నించే స్వభావం లేకుండా మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకి విలువే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23-35లో మన్నింపుడు గురించి, దయచూపుడు గురించి ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఒక సేవకుడికి యజమాని వద్ద చాలా అప్పు ఉండింది. ఆ యజమానుడు దాన్ని మన్నించేశాడు. ఈ సేవకునికి ఇంకొకటి వద్ద కొద్దిగా అప్పు ఉండింది. వాడు అప్పు ఇవ్వలేదు, గొంతు పట్టుకున్నాడు, జైలు పాలు చేశాడు. ఈ విషయం తెలిసిన తర్వాత యజమాని అతని పిలిపించి ఏమన్నాడు? నేను నీ పట్ల దయచూపినట్లు నీవి నీ తోటి సేవకుడికి దయచూపవలదా? నీ పాపాలు నేను మన్నించానుగా, మరి నువ్వు వాడి పాపాలు కూడా మన్నించాలిగా. అలా మన్నించినప్పుడు మన పాపాలు కూడా మన్నించబడవు. ఎప్పుడైతే మన్నింపు లేనటువంటి ద్వేషముతో కూడినటువంటి మనస్సు ఉన్నదో ఆ మనసు యొక్క ప్రార్థనకి విలువ లేదు. ఆ మనసు ప్రార్థన చేయలేదు. ఇంతకుముందు మీకు ఒక కథ చెప్పాను నేను. ఒకడు ప్రార్థన చేసి ఇక ప్రార్థనలో దేవుడు అతనికి కనిపించాడు. భక్త, నీ భక్తిని నేను మెచ్చుకుంటేని నీకేం కావాలో కోరుకో అన్నాడు. కోరుకోవడానికి నోరు ఎత్తగానే, కానీ ఒక షరతు. ఏమిటి స్వామి? నీకెంత ఇస్తున్నానో, నువ్వేం కోరుకుంటున్నావో అది 2 అంతలు నీ పక్కింటి వాడికి నేను ఇస్తానన్నాడు. పక్కింటి వాడికి పచ్చిగడ్డేస్తే బగ్గుమని ఒక పరిస్థితి. అందువల్ల వాడు ఆలోచించి స్వామి నాకు 1 కన్ను గుడ్డి కావాలన్నాడు. అటువంటి ఒక భావం ఉంటే నీ ప్రార్థనకి ఏం విలువ ఉన్నది? జీవితంలో ప్రతి ఒక్కసారి కూడా ఎవరో ఒకరు ఏదో ఒక తప్పు చేసి మనకు కోపం రప్పిస్తారు. అది ఆ రోజుతో వదిలేయాలి, అంతే. కోపం అనేది ఎట్టుందంటే పక్కింటి వాడు నీ మీద వేసిన నిప్పులు నువ్వు చేతిలో పెట్టుకొని భద్రంగా చూస్తున్నావు అన్నట్టు. కాలేది ఎవరి చెయ్యి? నీ చెయ్యి. కోపం వల్ల ద్వేషం పెరుగుతుంది, కోపదేశాల వల్ల విషం పెరుగుతుంది. ఆ విషం వల్ల నువ్వు జబ్బు అవుతావు. మన్నిపురాని మనసే క్యాన్సర్ జబ్బుకి ముఖ్యమైనటువంటి కారణం అని సైంటిస్టులు చెప్తున్నారు. అమెరికాలో ఒక చోట వాళ్ళు పరీక్ష చేశారు. ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ కలిసి మెలిసి బాగా సోదర భావంతో ఉంటూ ఉంటారంట. ఆడున్నటువంటి వాళ్ళు ఎవరికి క్యాన్సరే లేదంట.
ఎక్కడైతే మన్నించే మనసు ఉన్నదో, ఎక్కడైతే ప్రశాంతముగా శాంతియుతముగా జీవిస్తారో వాళ్ళకి క్యాన్సర్ అనేది రాదు. కీర్తన 51:17 దేవా, నేను సమర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే, విరిగి నలిగినట్టియు వినయాత్మనమైన హృదయమును నీవు అనాధారం చెయ్యవు. సో మనం దేవుని ముందు కట్టుకున్న పాపాలకి మన ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నప్పుడు అతడు మనల్ని ఎంతో సంతోషముగా స్వీకరించినట్టే మన పొరుగు వారిని కూడా మనం స్వీకరించాలి. అటువంటి లేకుండా మనసులో ద్వేషము, కోపము, పగ పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఎటువంటి విలువే లేదు. ఈ పాయింట్ బాగా మనసులో పెట్టుకోండి. మనం మన్నిస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు? 70 సార్లు. కాబట్టి మనము పరిపూర్ణులుగా ఉన్నామా? మన వ్యక్తిత్వంలో మనం అన్నిటిలో కరెక్ట్గా ఉన్నామా? గురిగింజ తన కింద ఉన్నటువంటి నల్ల మచ్చను అది ఎరుగదు, పైన ఉన్నటువంటి ఎర్రది మాత్రమే చూస్తుందంట. అది ఇంకొకరిని చూసి తప్పు చెప్పడానికి ఏం హక్కు ఉన్నది? అలా చూసినప్పుడు ప్రతి ఒక్కరం అంతే. కాబట్టి సొట్టలేని జీవితం ఎవరిది లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక తప్పు అనేది ఉంటుంది. దాన్ని మనం పెట్టుకొని వినయముతో పోనీలే పాపం అటు మన్నిస్తూనే జీవించాలి. అదే జీవితం, అదే ప్రభు కోరుకునేది కూడా. ఇక 5వది, మన ప్రార్థన చేయకపోవడానికి కారణం, మన ప్రార్థన విలువ లేకపోవడానికి కారణం ఏంటంటే మనము నిజమైనటువంటి విశ్వాసము, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేకుండా అవనమ్మకముతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. హీబ్రీయులకు రాయబడిన లేఖ 11:6 విశ్వాసరహితుడగు ఏ మానవుడును దేవుని సంతోషపెట్టలేడు. దేవుని చేరవచ్చు ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడనియు తన కొరకై వెదకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చునని విశ్వసింపవలను. మనలో చాలామంది విశ్వాసం ప్లాస్టిక్ విశ్వాసం అన్నమాట, నిజమైన విశ్వాసం కాదు. ఈ రోజుల్లో ప్రతిది కూడా ప్లాస్టిక్లో వచ్చేసాయి. అది గట్టిది కాదు. నిండు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి తాను కోరినది ప్రభు తప్పక ఇచ్చును అన్న నమ్మకంతో ప్రార్థిస్తాడు. తాను కోరినది దేవుని చట్టానుసారముగా దేవుని నామానికి మహిమ కలుగునట్లు, నీ ఆత్మానికి రక్షణ కలుగునట్లు అయితే ప్రభు తప్పకిస్తారు. అందుకే అంటారు, దేవుడు ఏమి ఇవ్వాలన్నా 2 షరతులు పరిపూర్తి కావాలి. ఒకటి, తద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి. రెండోది, నీ ఆత్మ రక్షణ కలగాలి. యాకోబు గారి లేఖ 1:6-7 కానీ అతడు విశ్వాసముతో అడగవలెను, ఏ మాత్రమును అనుమానింపరాదు. అనుమానించువాడు గాలిచే అటునిటు కొట్టుకొను సముద్ర తరంగం వంటివాడు. నేను అడిగినా దేవుడు ఇస్తాడో ఇవ్వడో అన్న అనుమానంతో నువ్వు అడగద్దు అని అంటారు. జపాన్ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు కలిసి ఒక పెద్ద కట్టడం కట్టారంట. 100 అంతస్తులు కట్టారు. చాలా ఎత్తు కట్టి పూర్తి అయిపోయింది. దానికి పేరు పెట్టాలి. జపాన్ వాళ్ళు మా భాషలో ఉండే పేరే పెట్టాలా అన్నారు వాళ్ళు. తమిళనాడు వాళ్ళు ఇంజనీర్లు అదట్టు మీరు బిల్డింగ్ కట్టింది ఇక్కడ కదా, కాబట్టి మా భాషలోనే ఆ పేరు ఉండాలా. ఇద్దరు చాలా రోజులు చర్చించి చివరికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు? నిక్మోనిక్ కదో అన్నారు. ఇదేంది ఇది? వాళ్ళ భాషలో అది సరైన అర్థం ఇచ్చింది. తమిళనాడు భాషలో ఏమిది అంటే నిక్కమో నిక్కాదో అంటే నిలుస్తుందో నిలవదో.
అనుమానంతో ప్రార్థన చేసినప్పుడు ఆడ విశ్వాసం లేదు. అందుకే ప్రార్థనలో మీరు ఏమడినను మీరు పొందితిరని మీరు నమ్మండి అని ప్రభు చెప్తారు. కాబట్టి నిండు విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. నేను పదే పదే చూస్తున్నా, ప్రతిరోజు ఒక వ్యక్తి మన పెద్ద సెలవు ముందు నిలబడి ఆయన యేసు ప్రభుతో కొట్లాడినట్టే మాట్లాడతాడు, ప్రార్థన చేస్తాడు. ఆయన విశ్వాసం నేను ఎప్పుడు మెచ్చుకుంటాను. ప్రభుతో ఆయన మాట్లాడేది ఎట్లుంటుందంటే, మేమందరం వింటాం ఇక్కడి నుంచి, స్వామితో డైరెక్ట్గా మాట్లాడినట్టే. ఎంత విశ్వాసం అది! ఒక ముసలమ్మ స్వామి దగ్గరికి వచ్చింది, ఆ గ్లాస్ నీళ్ళు చూపించి, స్వామి ఈ నీళ్ళను ఆశ్రయించండి. ఎందుకమ్మా? మా అబ్బాయి బాగలేదు స్వామి. ఎందుకులేమ్మా తీసుకుపోయిపో. లేదు స్వామి, ఒక సెలవు వేయండి. స్వామి సెలవు వేశారు. ఈయనకే నమ్మకం లేదు. ఆ నీళ్లు తాగుతానే ఆ బిడ్డ బాగైంది. ఆమె విశ్వాసం ఎంత గొప్పది! యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, అలాగే ఆరోది మన ప్రార్థనకు అడ్డుగా ఉన్నది ఏంటంటే, ఏక మనస్సు కలిగి మనం ప్రార్థించడం లేదు. మత్తయి సువార్త 18:18లో భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్సులై ఏమి ప్రార్థించునను పరలోకమందున్న నా తండ్రి వారికి అది వసగనని మీరు నిశ్చయముగా చెప్పుచున్నాను. భార్య భర్తలు ఇద్దరు చేరి ఏక మనసుతో వాళ్ళు ప్రార్థన చేస్తే అది తప్పక దేవుడిస్తారు. ఎందుకనగా ఏలైనా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరున కూడుదురో అక్కడ వారి మధ్య నేనున్నాను. కాబట్టి ఇద్దరు చేరి ప్రార్థన చేసినప్పుడు ఒకే మనస్సుతో వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అడిగింది తప్పక ప్రభు ఇస్తారు. పునీత పేతురు గారి మొదటి లేఖ 3వ అధ్యాయం 7వ వచనములో కుటుంబాల గురించి చెప్పేటప్పుడు, భార్య భర్తల గురించి చెప్పేటప్పుడు ఆయన ఈ విధముగా, పేతురు ఈ విధంగా అంటారు, భర్తలారా అట్లే మీరును మీ భార్యలు జీవము అను కృపావరముతో మీతో పాలివారుగా ఉన్నారు అని గ్రహించి ఉదారముగాను వారితో జీవింపుడు. స్త్రీలు అబలలని మీరు ఎరుగుదురు కదా. మీ ప్రార్థనలకు ఏది అడ్డు కాకుండా ఉండడానికి ఇట్లు చేయుడు. నీకు ఆమెకు మధ్య పొత్తు లేదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆమెతో నువ్వు పొత్తు లేకుండా ఉండడం నీ ప్రార్థనకి అడ్డుగా ఉంది. అలాగే ఎఫెసీయులకు రాయబడిన లేఖ 5:22లో భార్యలారా ప్రభువునకు విధేయులై ఉన్నట్లే మీ భర్తలకు విధేయులై ఉండడు. భర్త భార్యను ప్రేమించవలను, భార్య భర్తను గౌరవించవలను, విధేయించవలను. అలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి శక్తి ఎక్కువ. పడకలో పిల్లలు పండుకొని నిద్రపోతూ ఉన్నారు. రాత్రి 3 గంట ఇద్దరు లేచి పటంకాడ ఒక బత్తి వెలిగించి చేతులెత్తి మీరు ప్రార్థన చేసి చూడండి, మీరు అడిగిందంతా ప్రభు ఇస్తారు. చాలా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు. ఆ సమస్యలు పోవాలంటే ఏదో నువ్వు గుడికి వచ్చి అడగనట్టు నిజమైన నిండు విశ్వాసం లేకుండా అడిగినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వినటం లేదు. ఇటువంటి కారణాలు ఇందాక చెప్పింది అవన్నీ కూడా. దాంతోపాటు ఒకటేంది, ఇదిగో ఇద్దరు కలిసి ఏక మనస్సుతో మీరు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు విలువ ఎక్కువ. నాకు నిద్ర వస్తుంది నువ్వు చెప్పుకోపో అని ఆయన నిద్రపోతుంటే ఇంకా దానికి వచ్చేది అంతంత మాత్రమే. 3 గంటలకు లేచి భార్య భర్త ఇద్దరు కూడా ఒక అర్ధగంట సేపు 20 నిమిషాలు ప్రార్థన చేసేసి మీరు పడుకోండి. ఒక 3 రోజుల తర్వాత ఎవరో లేపకుండానే మీరు లేస్తారు. ఆ తర్వాత ఆ ఆశ మీకు అంతటా మీకు తోచుతుంది.
మీరు ప్రార్థనలు అడిగిందంతా ప్రభు నెరవేరుస్తూ పోతారు. పునీత థామస్ అక్వైనాస్ అనే పండితుడు, వేద పండితుడు, గొప్ప వ్యక్తి, ఆయన అంటాడు, మీరు మీ సొంత మాటల్లో మీరు ప్రార్థన చేయకపోయినా కనీసం ఒక పరలోక జపమైనా మీరు చెప్పండి, దానికి మించినటువంటి ఒక జపమే లేదు అని అంటాడు. రష్యాలో ఒక వ్యక్తి ఆయన గుడికి వెళ్ళాడు. ఆయన పరిస్థితి ఎట్టుందంటే ఒక యాక్సిడెంట్లో ఒక చేయి పోయింది. తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు. అతని సహోదరుడు అతని ఆస్తిపాస్తులని దోచుకున్నాడు. భార్య చనిపోయింది. ఆ పరిస్థితుల్లో డిప్రెషన్లో ఉంటూ ఆయన గుడికి వెళ్ళాడు. అక్కడ పూజలో స్వామి ప్రసంగంలో 1 తెస్సలోనికీయులకు రాయబడిన లేఖ 5:17లో మీరు ఎడతెగక ప్రార్థించండి అని ఒక్క మాట విన్నాడు. ఇక ఆ మాటే తన మనసులో ఉండిపోయింది. ఎట్లా నేను ఎడతెగక ప్రార్థించేది, ఎన్ని పనులు, నేను ఎట్ట ప్రార్థించేది? వెళ్ళి ఒక గురువు దగ్గర అడిగాడు. గురువు 2 రోజుల తర్వాత రమ్మన్నారు. వెళ్ళారు. నువ్వు ఏం ప్రార్థన చేయొద్దు నాయనా, జేసువా 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 అని ఒక్క మాట చెప్పు చాలు. అదే జీసస్ ప్రేయర్ అని అంటారు. మనము పుస్తకం తీసుకొని చెప్పే ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. మనసులో నుండి తండ్రితో కుమారుడు కుమార్తె మాట్లాడే రీతిలో చెప్పే ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. కొన్ని గడిగారం టిక్కును కొట్టుకున్నట్టే, మనసు గుండె కొట్టుకున్నట్టే జేసువా జేసువా అని ఒక్క మాటే నిద్రలో కూడా మీరు చెప్పుతూ ఉండండి. అదే ఎడతెగక ప్రార్థన చేయటంటే. ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే అది సముద్రాన్ని విభజించింది. ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే అది నది నీరును ఆపింది. ప్రార్థన ఎంత శక్తిమైనదంటే బండ నుండి నీళ్లు బయటికి వచ్చేటట్టు చేసింది. ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే అది ఆకాశం నుంచి నిప్పు కురిపించింది. ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే అది సింహపు గుహలో ఉన్నటువంటి సింహాలు నోరు మూసేసింది. ప్రార్థన ఎంత శక్తి అయిందంటే అది నిప్పులో కాలాల్సినటువంటి మనుషులను కాల్చకుండా కాపాడింది. ప్రార్థన శక్తి ఎంత గొప్పదంటే అది ఆకాశం నుంచి మన్నాను కురిపించింది. ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే అది ఆకాశంలో సంచరించు సూర్యుడు చంద్రుని ఆపేసింది. ప్రార్థన ఎంత శక్తిమైందంటే అది జెరికో నగరపు గోడలు కూల్చేసింది. ప్రార్థన ఎంత శక్తి కలిగిందంటే అది కుంటివారిని నడిపించింది, గుడ్డివారిని అది చూచేటట్టు చేసింది, మూగవారిని మాట్లాడేటట్టు చేసింది. ప్రార్థన ఎంత శక్తి కలిగినదంటే చనిపోయిన వారిని లేపింది. అది ప్రార్థన శక్తి. ప్రార్థన ఆటం బాంబు కంటే శక్తివంతమైనది. ఏ ఒక వ్యక్తి ప్రార్థన చేయడో ఆయన దేవునికి క్రమేణా దూరం అయిపోతూ ఉంటాడు. ఆ దూరం ఎంత అవుతుందంటే చివరికి శాశ్వతంగా దూరం అయిపోతాడు. ఒక చెట్టు ఎడం పక్క వాలిందంటే అది కొద్ది కొద్దిగా వాలుతూ ఉంటే మళ్ళీ కుడి పక్క పడుద్ది అని ఎదురు చూడొద్దు. అది పడేది ఎడం పక్కే. ఎందువల్ల జీవితమంతా అది ఎడం పక్కే వాలింది కాబట్టి ఇంకా పడిపోయేది కూడా ఎడం పక్కే. అలాగే యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ప్రభు మనకిచ్చే వాక్యం అదేమిటంటే మనము మేల్కొని ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనకు అడ్డుగా ఉన్నటువంటి ఈ యొక్క విషయాలన్నీ గుర్తుపెట్టుకొని పాపములో లేకుండా పరిశుద్ధులుగా జీవించాలి, సమాధానముగా జీవించాలి, మేలుకొని ప్రార్థన చేయాలి. దీన్ని మన జీవితంలో చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. పరలోకమును భూలోకమును
అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు పుట్టెను. పోన్సు పిలాతు అధికారములో పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటితో మనము ఆగమన కాలంతో ప్రవేశించుచున్నాము. ఈనాటి పట్టణములు క్రీస్తు ప్రభుని రాకకు సిద్ధపడమని ఆహ్వానించుచున్నవి. మన హృదయమును సంసిద్ధపరచుకొనుటకు వలసిన పవిత్రాత్మ నడిపింపు వసగమని మన విన్నపముల ద్వారా దేవుని ప్రార్థించుకుందాం. నిత్య గురువైన ఓ ప్రభువా, మా పావన జనకులైన ఫ్రాన్సిస్ పాపు గారిని, మా మేత్రాణులను, గురువులను, మఠవాసులను, మీ సువార్త ప్రకటన చేయు బోధకులందరినీ దీవించండి. ఆత్మవిశ్వాసం, త్యాగనిరతి, లోతైన ఆధ్యాత్మికతలతో నింపి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణామయ ప్రభు, నీవు మాకు తండ్రివి, విమోచకుడవు అని పరిశుద్ధ వాక్యము మాకు ఆత్మవిశ్వాసము కలిగించుచున్నది. మా విచారణలోని క్రైస్తవ కుటుంబాలన్నీ దేవాది దేవుని తండ్రిగా, విమోచకునిగా స్వీకరించి విశ్వాసపాత్రంగా కృతజ్ఞతా భావంతో నిరంతరం మీ బిడ్డలుగా ఎదిగే కృపా వరమును దయచేయండి. మాలో పాపకారకమైన ప్రతి చెడు నుండి మమ్ము విమోచించి మీ ప్రేమలో జీవించు భాగ్యమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మానవ రక్షక, మేము ఈ ఆగమన కాల ప్రధాన ఉద్దేశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని మా అందరి మిట్టపల్లాలను, ఒడిదుడుకులను సరిచేసుకొని మా బలహీనతల నుండి విముక్తి పొంది మీ రాకడకు ఆధ్యాత్మిక సిద్ధపాటును అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. ఓ మార్గచూపరి అయిన దేవా, మా దేశ రాష్ట్ర నాయకులను దీవించి వారు తమకివ్వబడిన అధికారమును ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజలందరి క్షేమం కొరకు నీతి న్యాయములతో నిస్వార్థ సేవలు అందించే ఉదార హృదయాన్ని, పేదలకు అండగా ఉండే ఔదార్యాన్ని ఇచ్చి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల ప్రభువా, మా సంఘములో, మా కుటుంబాలలో ఉన్న విద్యార్థులను, యువకులను మీ సన్నిధి చేర్చి మీ అనంత దయకై ప్రార్థించుచున్నాము. వీరిని మంచి క్రమశిక్షణలో, దైవ జ్ఞానములో కష్టపడే మనస్తత్వముతో ఎదిగే బిడ్డలుగా దీవించండి. వీరంతా దొండుగొడుగు స్వభావంతో, ఈ లోక అక్షరాలతో చిక్కుకొనకుండా విచక్షణ జ్ఞానంతో, దైవ బలముతో మంచి వైపు నడిచే వెలుగు పుత్రులుగా వారిని రూపొందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకే ప్రార్థించుకుందాం. మన మనవులన్నీ కూడా మరి తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము. కృపా సత్య సంపూర్ణమైన ఓ మా తండ్రి, ఈ ఆగమన కాలం మా అందరి రక్షణ కోసం మీరు వసగిన పరప్రసాదమును మేము గ్రహించేలా దీవించండి.
ఈ నిరీక్షణ కాలంలో మా ఆంతరంగ కల్మషాన్ని శుద్ధి చేసుకొని మేమంతా మీ రాకడ కోసం సిద్ధపడేలా చేయమని మేము దీనతో వేడుకొనుచున్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం ఆత్మీయ సంఘమమే ఈ కానుక అర్పణము ఈ కానుక అర్పణము ఈ కానుక అర్పణము హృదయం అర్పితునా సకలం ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము ఈ కానుక అర్పణము ఈ కానుక అర్పణము. విరసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు నాకై పంపిన ప్రతి వరము నీ కోసమే నే వేచి నాలో విరసిన నీ జీవం పదిలము చేసి అర్పితు నాకై పంపిన ప్రతి వరము నీ కోసమే నే వేచెదు. ప్రేమ సాగరా స్వీకరించుమా ప్రేమ సాగరా స్వీకరించుమా అమృతమే నీ హృదయం అర్పితునా సకలం ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము ఈ కానుక అర్పణము ఈ కానుక అర్పణము. సహోదరి సహోదరుల నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తుల పితర సర్వేశ్వరునికి ప్రీతికరమైన ప్రార్థన చేయండి. ప్రభువా వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు మాకు దయచేసిన దానము నుండి మేము అర్పించి అర్పణము దయతో స్వీకరించండి. ఇకమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు మీరు అనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రలుగా చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సు ఉన్నతము త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పిన మన దేవుడైన ప్రభుల కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించిన యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయక. ఎలయన అతడు ప్రథమ ఆగమున దీన నరరూపము ధరించి మీరు ఆదియందు చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మరల మాకు తెరిచను. పునరాగమున
వారు మహిమ ప్రతాపంతో ప్రత్యక్షమైనప్పుడు మీరు వాగ్దానం చేసిన రక్షణ బహుమానును పొందగలమన్న ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతో నిరీక్షిస్తున్నాం. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మీ మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా పాట నెంబరు 213. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఒకటి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలు కొనుచున్నాం. ఈ విధమైన మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడికి ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు, ఏలది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీకే నా
ఆ విధంగానే భోజనానంతరం పాత్రలు అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచ్చు ఇట్లా మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయడు. ఇలా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పరిహారార్థమై దారవేయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణము ఉత్థానమును స్మరించుచు జీవమునస్సు ఎప్పమును రక్షణ పాత్రను సమర్పించున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు రక్తములందు పాలువారగు మమ్ము పవిత్రాత్మ ఐక్యప్రసన ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించున్న మీ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమంది పరిపూర్ణులుగా చేయము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికర ముందు చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకున్నాం. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాం. మా అందరిపై దయ చూపి దేవుని కనిదలకు మరియమాతతోను, పుడిత జోజప్ప గారితోను, పుడిత చిన్న తెరేసమ్మ గారితోను, మీ అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేస్తున్నప్పుడు నాతులందరితోనూ మాకు నిత్యజములో భాగం దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి అలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవమహిములు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కిడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కిడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజున మాకు శాంతిని ప్రసాదింపము. నీ దానుగ్రహం వలన పాపం నుండి విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు సాగం నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసం వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకొని మీ అందరికీ సమాధానం. లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఈ గొర్రె పిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొంది.
సవరించు 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 ప్రసాద విందునకై ఆతురతోను పరుగిడిరారా ద్రాక్షరసమున జేసు గైకొనుమా 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 ద్రాక్షరసమున జేసు గైకొనుమా 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 గైకొనుమా. పునీత ఇన్నర్స్ వర్క్ చేస్తున్న జపం. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నా తృప్తి కలుగునట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగచేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతులలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదుగాక స్వామి ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపకాలమందు దావీదు దీర్ఘదర్శి వచ్చిన దానిని నా కనుల ముందర చూచి దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పడుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలపుచ్చే ధ్యానించెడు. ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమనుడు సుకృత తలంపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవదరింపవలని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి ఆమేన్. పరిశుద్ధ పాపు గారు తలంపు నెరవేరునట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్.
పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, 2021 సంవత్సరం మన పాప గారు సినోడల్ చర్చ్ అన్న పేరుతో, అనగా సత్యసభ, ఐక్యత కలిగి అన్నిటిలో అందరూ పాలు పంచుకుంటూ దేవుని యొక్క వేద వ్యాపకాన్ని ప్రతి ఒక్కరూ కొనసాగించాలి అన్నటువంటి భావముతో వారు ఈ యొక్క జూబిలీ సంవత్సరాన్ని ప్రారంభోత్సవం చేసుకుందామని తయారింపుగా ముందుగానే తెలియజేశారు. ఆ తయారింపు పూర్తి అయ్యి ఈరోజు ఈ జూబిలీ సంవత్సరం ప్రారంభించుకుంటాం అని తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కార్డులు ఇంతకుముందే మీకు ఇచ్చి ఉన్నాము. వాటిలో ముఖ్యంగా ఈ ప్రార్థన, జూబిలీ ప్రార్థన ప్రతి ఒక్క కుటుంబంలో ఒక కార్డు ఉండాలి అని మన బిషప్ గారు కోరుతున్నారు. పోయినసారి మీరు తీసుకొని వెళ్ళి ఉంటే ఆ కార్డులు చూడండి. మళ్ళీ ఈసారి కొన్ని కార్డులు తెచ్చాం. ప్రతి ఇంట్లో ఒక కార్డు ఇది ఉండాలి అని అనుకుంటున్నారు. కాబట్టి మనిషికి ఒక కార్డు కాదు, ఇంటికి ఒకటి. కాబట్టి మీరు కన్నా ఒకే ఇంట్లో ఇద్దరు తీసుకుంటే దయచేసి ఆ కార్డులు తెప్పించేయండి. ఇక మీదట ప్రతిరోజు కూడా పూజ అయిన తర్వాత ఉపదేశి గారు మామూలుగా పాపగారి కొరకు, మేత్రాల కొరకు ఆ జపమాలన్నీ కూడా ఆపేసి ఈ జపమే వెంటనే, పూజ అయిన వెంటనే ఈ జపం చెప్పాలని మనం చేస్తున్నాం. ఇక ఈ సంవత్సరం అంతా కూడా ఈ జపం మనం ప్రతిరోజు చెప్పుకుంటాం. ఈ కార్డులో అన్ని వివరాలు ఇచ్చి ఉన్నారు. దయచేసి ఒకసారి మీరు చదువుకోండి. నేను మళ్ళా చదవాల్సిన అవసరం లేదు. మీకు ఇవ్వబడినటువంటి పాటల పుస్తకాలు దయచేసి చక్కగా వాడుకోండి. దాంట్లో మీ పేర్లు రాయటం కానీ, పేపర్లు ఇట్ట మడత పెట్టడం కానీ, కొంతమంది మూల ఇట్ట మడత పెట్టుకుంటారు. అలా మూలలు కానీ, పేపర్ మడత పెట్టడం కానీ, పేర్లు రాయటం కానీ చేయకూడదు. ఇది మన విచారణ గుడిలో ఉండాల్సిన పుస్తకాలు. ఎవరు కూడా తీసుకొని పోకూడదు. పిల్లల చేతికి ఆ పుస్తకాలు ఇవ్వకండి. ఒకరికి ఒకరు లాక్కొని చింపేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు వాడిన తర్వాత మీ స్థలంలోని వదిలేయండి. మన పిల్లలు తీసి పెడతారు. ఈ పుస్తకాల విషయం పోయిన వారం నేను ఇక్కడ తెలియజేసినప్పుడు పూజలో పాల్గొన్నటువంటి వరంగల్కు చెందినటువంటి ఇమ్మడి రాజేష్ కుమారు, రమ్య కుటుంబస్తులు, వారికి పుట్టినటువంటి బిడ్డ రియా పేరట వారు 5,000 రూపాయలు ఈ పుస్తకాలు కొనడానికి ఇచ్చి ఉన్నారు. ఈ పుస్తకాలు కొనడానికి 10,000 రూపాయలు అయ్యాయి. ఇంకెవరైనా ముందుకు వచ్చి మీరు విరాళాలు ఇస్తారంటే వారికి సంతోషంగా మేము స్వీకరిస్తాం. ఈ నెల 21వ తారీఖు శనివారము సాయంత్రం 6:30 గంటలకి దివ్య సర్ప్రసాద ఆరాధనతో, ఆశీర్వాదంతో దివ్యబలి పూజ అయిన తర్వాత విశాఖపట్నం నుంచి రాజేష్ మరియు వారి బృందము వస్తున్నారు. వారు 9 గంటల వరకు ప్రార్థన కూటం జరుపుతారు. అటు తర్వాత మరుసటి రోజు ఆదివారం 22వ తారీఖు ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకు మనం రోజంతా ప్రార్థనలో గడుపుకుంటాం. దివ్య సర్ప్రసాద ఆరాధన, దైవవాక్కు పరిచర్య, స్వస్థత ప్రార్థన, తర్వాత దివ్య సర్ప్రసాద ఆశీర్వాదము, చివరికి దివ్యబలి పూజతో ఈ యొక్క ప్రార్థన కార్యక్రమం ముగిస్తుంది. 3 గంటలకి అది అయిన తర్వాత అందరూ భోంచేసుకొని ఇంటికి వెళ్ళచ్చు. అనగా క్రిస్మస్ పండుగకు ఒక 3 రోజుల ముందుగా ఈ తయారింపు ప్రతి ఒక్కరు మంచి పాపసందం చేసుకోవడానికి ఒక అవకాశం కలగజేయడానికి కొరకు ఈ ప్రార్థన కూటం పెడుతున్నాం. క్రిస్మస్ సందర్భముగా సోదర ప్రేమను వెల్లడి చేసే ఒక అలవాటు మనకున్నది. అది ముఖ్యముగా పేదలకు మరి చీరలు ఇవ్వటం మరియు దుప్పట్లు ఇవి పంచటం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం కొంతమంది దీనికి ముందుకు వచ్చి ఇస్తారు. అలా ఇచ్చేవారు మళ్ళా
దీన్ని గుర్తుపెట్టుకొని ఇవ్వగలగాలని మనవి చేస్తున్నాం. అలాగే క్రిస్మస్ పండుగకు అటు పందిరికి కానీ ఎల్ఈడి స్క్రీను మరియు పసులు కొట్టము, గుడి మీద లైట్లు, కుర్చీలు, వీటికన్నిటికి కూడా ఖర్చులున్నాయి. మీలో మీ కుటుంబాలు ఎవరైనా ముందుకు వస్తామంటే వారిని సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 3వ తారీఖు పుడిత ఫ్రాన్సిస్ జేవియర్ గారి పండుగ. మన పక్కన ఉన్నటువంటి విచారణ ఫాదర్ అల్ఫోన్స్ గారు మనందరినీ కూడా ఆ రోజు పూజకు ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఆ రోజు సాయంత్రం ఇక్కడ పూజ ఉండదు. అందరం కూడా అక్కడికి పూజలో వెళ్ళి పూజలో పాలు పంచుకుంటాం. పూజ అయిన తర్వాత అందరికీ అన్నం పెడతారు. వచ్చే వారము నెల్లూరులో ఉన్నటువంటి ఆరాధన అమ్మగారులని పిలువబడే సిస్టర్ డిసైపుల్స్ అనే సిస్టర్ గారులు వాళ్ళు మామూలుగా ఒక చిన్న అంగడిలాగా పెట్టుకొని ఉన్నారు. అందులో రకరకాలైనటువంటి మరి జపదండలు, స్వరూపాలు, పుస్తకాలు అన్నీ పెట్టుకున్నారు. వాళ్ళు వచ్చే వారం ఈ పూజలో పాల్గొంచుకున్న తర్వాత గుడి ముందు వాళ్ళు తమ అంగడిని పెడతారు. కాబట్టి మీరు మీ డబ్బు తెచ్చుకున్నట్టయితే వాళ్ళు తీసుకొచ్చేటువంటి జపదండలు కావచ్చు, మెడల్స్ కావచ్చు, స్వరూపాలు కావచ్చు, మీరు కొనుక్కోగా ఒక మంచి అవకాశం ఉంది. చాలామంది కొన్నిసార్లు వచ్చి స్వామి నాకు ఈ పుస్తకం కావాలా, ఈ స్వరూపం కావాలంటారు. అటువంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం. వాళ్ళు నెల్లూరు నుంచి వ్యాన్ తీసుకొస్తున్నారు కాబట్టి ఈ వస్తువులన్నీ మీ ముందు వాళ్ళు ప్రదర్శిస్తారు. కాబట్టి మీకు ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు. క్రిస్మస్ సందర్భంగా క్యారల్స్ సింగింగ్ మొదలు పెడుతున్నాం. మన చిన్నస్వామి ప్రభుదాస్ గారు వారి బృందముతో ఇక రేపటి నుంచి కుటుంబాలు దర్శించడం మొదలు పెడతారు. ఈ యొక్క దర్శనకు సంఘ పెద్దలు మీ యొక్క ప్రాంతాలు ఉన్నటువంటి కుటుంబాలు చూపించాలి. కాబట్టి స్వామితో మీరు సంప్రదించి ఆ యొక్క వివరాలు మాట్లాడుకోండి. ఎందుకంటే ఇప్పుడే మొదలు పెడితే తప్ప 24వ తేదీకంతా అన్ని కుటుంబాలు దర్శించలేరు. ఎట్లయినా మధ్యలో కొన్ని రోజులు అటు వర్షం అని మరి ఏదో ఒక ప్రాబ్లంతో కొన్ని రోజులు వీడిపోయే అవకాశం ఉంది. అందువల్లనే రేపటి నుంచే ఇది మొదలు పెట్టాలి మనం చేస్తున్నాం. కాబట్టి సంఘ పెద్దలు ఒకసారి చిన్నస్వామితో కలిసి మాట్లాడుకొని ఏ రోజు ఎక్కడ ఏ ఇండ్లు అని ముందుగానే మీరు వాళ్ళతో మీరు ప్లాన్ వేసుకోవాలని మనం చేస్తున్నాం. ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజు అంటే ఆ ప్రార్థన ఉదయమంతా గడిచిపోగా 4 గంటలకి అందరి ఇంటికి వెళ్ళి మళ్ళా 6:30 గంటలకి గుడికి వచ్చినట్లయితే ఆనాటి క్రిస్మస్ నవదిన జపాలు ప్రారంభించుకుంటాం. క్రిస్మస్ నవదిన జపాలు 16వ తేదీ నుంచి ప్రారంభిస్తాం. గడిచిన 3 సంవత్సరాలుగా ఈ యొక్క క్రిస్మస్ నవదిన జపాలు చెప్పుతున్నాం. ఈ 9 రోజులు కూడా మనల్ని మనం తయారు చేసుకుని ఒక మంచి అవకాశం. కాబట్టి ఆ నవదిన జపాలకి అందరూ రావాలని మనవి చేస్తున్నాం. 22వ తారీఖు ఆ నవదిన జపాలు అయిన వెంటనే 7 గంటలకి ఇక మన మినీ క్రిస్మస్ వేడుకలు చేసుకుందాం. దీనికి మన చిన్నస్వామి మరియు మన విచారణ యువకులు అందరూ కలిసి ముందుగానే ఒక ప్రణాళిక వేసుకొని కొన్ని కార్యక్రమాలు ప్రదర్శించాలని మనం చేస్తున్నాం. వారు చేసేటువంటి కార్యక్రమాలు డాన్సులు కావచ్చు, పాటలు కావచ్చు, మాటలు కావచ్చు, ఏవైనా ఒక స్టాండర్డ్ ఉండేటట్టు చేయాలి. మరీ లో క్వాలిటీ ఎగ్జిబిషన్స్ అనేది వద్దు. కొద్దిగా ముందుగానే తయారు చేసుకొని అటు పాట అయినా మాట అయినా ఆట అయినా చక్కగా జ్ఞానముతోనూ కొద్దిగా స్టాండర్డ్ ఉండేటట్టు చూడాలని మనం చేస్తున్నాం. అలా డ్యాన్సులు పాటలు పాడేవాళ్ళు ముందుగానే మీ పేర్లు చిన్నస్వామికి లేక మన యూత్ ప్రెసిడెంట్ బాలస్వామికి ఇవ్వాలని మనం చేస్తున్నాం. మన బిషప్ గారు ప్రత్యేకంగా ఈ ఎపిస్కోపల్ కాన్సక్రేషన్ అంటే మన కొత్త బిషప్ గారి పట్టాభిషేకానికి చాలా ఖర్చులున్నాయి. దానితో పాటు మన ప్రార్థన బలం కూడా అవసరం. కాబట్టి దీన్ని మేము ప్రార్థనలో ఒక ఉద్దేశముగా పెట్టుకొని ప్రార్థన చేయాలని, ఆ రోజు అన్ని చక్కగా జరిగేటట్టు, వాతావరణం అనుకూలంగా ఉండేటట్టు మీ ప్రార్థనలో ఇప్పటి నుంచే ప్రార్థన చేయమని మనవి చేస్తున్నారు. దానితో పాటు ఇది పెద్ద ఖర్చుతో కూడినటువంటి ఒక పండుగ. కాబట్టి దాదాపు 3,000-4,000 మంది వస్తారు. వాళ్ళందరికీ అన్నం పెట్టాలి. మరి ఎన్నో పనులు ముందుగా చేయాలి. స్టేజు, మరి పందిరి, మరి కుర్చీలు, ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి చాలా ఖర్చుతో కూడింది.
మన మేత్రాసంలో అంత ఖర్చు పెట్టగలిగే పరిస్థితి లేదు. కాబట్టి వ్యక్తిగతంగా స్వామికి తెలిసినటువంటి వాళ్ళు, అంటే బిషప్ గారు అయ్యబోయేటువంటి ఫాదర్ అంతోని దాస్కు తెలిసినటువంటి వ్యక్తులు, స్నేహితులు, బంధువులు, మిత్రులు అలా ఎవరైనా ఉంటే మీరు మీ అంతటా ఏదైనా ఈ యొక్క కార్యక్రమం ఇస్తామంటే మీ పేరు మరి మీ ఫోన్ నెంబరు ఆ డబ్బు కానీ ఇచ్చినట్టయితే మీరు ఇచ్చినట్టుగానే అది బిషప్ గారికి అందజేసి ఆ స్వామికి కూడా తెలియజేస్తాం. దాంతోపాటు మన విచారణ తరపున మనం పెద్ద మొత్తంలో ఏదైనా ఇవ్వాలని కోరుకుంటున్నారు. దాన్ని సంఘ పెద్దలతో సంప్రదించి మనం ఎంత ఇవ్వగలమో అది తర్వాత ఇద్దామని అనుకుంటున్నాం. కానీ మీరు మీ అంతటా వ్యక్తిగతంగా స్వామికి పంపినా సరే, నాకు ఇచ్చి పంపమన్నా సరే దాన్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు పాటలు బాగానే పాడారు, కొత్త షీపర్ బాగానే ఊడ్చిద్ది. చూద్దాం, ప్రతి ఒక్కరు కూడా ఈ పాటలు తీసుకొని పాడండి గట్టిగా. మీకు ఆ పాట వచ్చినా రాపోయినా ప్రయత్నం చేయండి. దేవుడు చూసేది మన ప్రయత్నం. అందరు కలిసి పాడితే చాలా బాగుంటుంది. నవంబర్ 3వ తారీఖు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి పండుగ. నవంబర్ 4వ తారీఖు బుధవారం పునీత జాన్ దమాసిన్ వారి పండుగ. నవంబర్ 6వ తారీఖు శుక్రవారం పునీత నికోలాస్ గారి పండుగ. 7 శనివారం రోజు పునీత అంబురోస్ గారి పండుగ. ప్రార్థించుదము. అందరూ కళ్ళు మూసుకొని తొలగించు. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించే విధానమును మీరు బోధించండి. శాశ్వతముగా నిలుసు వాటిపై మేము మనసు నిలుపుకొనుట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 279. ప్రేమతో చేయుడని యేసు
2023-25 జూబిలీ ప్రార్థన. మా యొక్క పరలోకపు తండ్రి, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, నమ్మిక, ప్రేమ అను ప్రధాన పుణ్యాలను మీ పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో వెలింపజేసి మీ రాజ్య పాలన పట్ల అభిలాషను అధికము చేయండి. మీ యొక్క కృపావరము ద్వారా మా యందు సువార్త బీజములు వేరుల్లి మొలకెత్తి ఫలింపజేసి మంచి శ్రద్ధగల వ్యవసాయకులుగా రూపొందునట్లు చేయండి. తద్వారా సమస్త మానవాళి సమన్వయ పూర్వకమైన వ్యవస్థగా రూపొంది కొత్త ప్రపంచము, కొత్త స్వర్గం పట్ల ఆసక్తిని పెంపొందించుగాక. అధిగమించబడి మీ యొక్క మహిమ యుగయుగములకు ప్రతిష్ఠింపబడుగాక. 2025 జూబిలీ వేడుకలు యాత్రిక సంఘమైన మాలో పరలోకపు విలువల పట్ల ఆకాంక్షను మేల్కొల్పి ప్రపంచమంతటను మా రక్షకుడగు యేసుక్రీస్తు ప్రసాదించు ఆనందము, శాంతి ప్రసరింపచేయుగాక. సత్యము, మార్గము, వెలుగు, జీవమునైన మీకు యుగ యుగములకు స్తుతి మహిమలు కలుగునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.